ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. కొంతమంది దొంగతనం చేయరు కానీ దొంగతో ఏకీభవిస్తారు. దొంగతనం చేయడం ఎంత ప్రమాదమో, దొంగతో పాలిభాగస్తుడిగా ఉండడం కూడా ప్రమాదమే. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు ఎవరితో జీవితాన్ని ముడిపెట్టుకుంటున్నావు? ఒకవేళ నీ స్నేహితుడో, నీ కుటుంబ సభ్యులో దొంగలు అని నీకు తెలిస్తే వాళ్ళతో నువ్వు పాలుకోవద్దు, సరికదా? వారికి నువ్వు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయి. ఆ తప్పుడు పని చేయకుండా వారిని నువ్వు గద్దించడం మంచిది. ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళ సహవాసాన్ని వదులుకోవడం కూడా చాలా మంచిది. దొంగతనము చేయవద్దని 10 ఆజ్ఞల్లో ప్రభువు చెప్పాడు. మామూలుగా కూడా పరుల సొమ్ము పాము వంటిదని చెప్పబడుతూ ఉంటుంది. దొంగ ఖచ్చితంగా పర్యవసానాన్ని అనుభవిస్తారు. కాబట్టి దొంగతో గనక నువ్వు పాలు కుడితే నీకు నువ్వే హాని చేసుకున్నట్టు, నీకు నువ్వే పగవాడిగా మారిపోయినట్టు, నీకు నువ్వే శ్రమ తెచ్చుకున్నట్టుగా. దొంగ పనులు చేసి అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరూ లేరు. కొద్ది రోజులు ఆర్భాటం ఆనందం ఉంటదేమో, ఖచ్చితంగా ఒకరోజు అది బట్టబయలవుతుంది. సంపాదించుకున్నదంతా నేలపాలవుతుంది, పరువు బుగ్గిపాలవుతుంది, జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి దొంగల జోలికెళ్ళొద్దు, దొంగ పనుల జోలికెళ్ళొద్దు. నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీకున్న దానితో సంతృప్తిగా జీవించు.